సార్ ఈ కార్డ్ రావాలంటే ముందు దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఏముంటుంది? అసోసియేట్ కార్డ్ రావాలంటే అంటే ఇప్పుడు చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు కార్డు మా అసోసియేషన్ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదమ్మా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ ఏ సీరియస్ యాక్టర్స్ అసోసియేషన్. ఓకే, ఓన్లీ సో అందులో యాక్టర్స్, నాట్ ఓన్లీ స్టార్ యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వస్తారు. సో అందులో మినిమమ్ హీరోలు హీరోయిన్లు అయితే కనీసం 2 సినిమాలు హీరోలుగా 2 సినిమాలు హీరోయిన్లుగా చేసిన వాళ్ళు ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే మినిమం 10 సినిమాలు విత్ డైలాగ్ పార్ట్ ఇంత లెంగ్త్ ఉన్న వాళ్ళే. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ ఏ యాక్టర్స్ అసోసియేషన్. మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అది వేరుంది. వాళ్ళకు ఉంటున్నాయా సార్ ఇటువంటి ఫెసిలిటీస్? అది మీరు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంఘ నాయకులను అడగాలి. మేము మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ మాత్రం వీ క్యాన్ సే హెల్త్ వైజ్ దే హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్. ఒకటి ఉంది అని లేదు. వీ హ్యావ్ కెప్ట్ ఏ 24 hour హెల్ప్ లైన్. ఎవ్వరికి ఏ ప్రాబ్లం అయినా 24 hour హెల్ప్ లైన్ పెట్టాం. మాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వెంటనే మెడికవర్ నుంచి కానీ ఏఐజీ నుంచి కానీ ఆర్ ఎనీ ఆఫ్ ది టైడప్ హాస్పిటల్స్ ఇమీడియట్ అంబులెన్స్ వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని 24 hours హెల్ప్ లైన్ మా మొత్తం కమిటీని హెల్ప్ లైన్లో పెట్టాం. ఓకే సార్. సార్ రవి గారు మిమ్మల్ని అడగకూడదు, బట్ తెలుసుకోవాలనుకుంటున్నాం మేమైతే, మా ప్రేక్షకులు కూడా. ఫేవరెట్ డైలాగా అంటే ఎందుకు ఆ ఎలక్షన్స్ ముందు అంత గొడవలు అవుతూ ఉంటాయి? పోయినసారి మా ఎలక్షన్స్ అయితే ఇంకా అసలు మామూలు పొలిటికల్ ఎలక్షన్స్ కంటే ఎక్కువగా ఇష్యూస్ అయ్యాయి. ఏం జరుగుతుందండి లోపల అసలు? అంటే వెరీ సింపుల్ అండి. కళాకారులు అనేవాళ్ళు ప్రజలకి సంబంధించిన మనుషులు. సో కళాకారుల సంఘానికి ఆర్టిస్ట్ సంఘంలోనే హీరోలు వాళ్ళ ఒక ఇది ఉంటుంది కదండి, దేర్ ఫేమ్, అందరూ స్టార్సు. సో ఏమవుతుందంటే కవరేజ్, టీవీ కవరేజ్ కూడా బహుశా నేను అనుకోవటం మా ఎలక్షన్స్ టైంలో పెద్ద స్టేట్ ఎలక్షన్స్, కంట్రీ ఎలక్షన్స్ కవరేజ్ అంత మొత్తం రాష్ట్రాలు 2 కూడా మా ఎలక్షన్స్ వైపే చూసాయి ఏం జరుగుతుంది. కానీ బేసిక్గా ఏంటంటే అండి, ఆ ఎలక్షన్స్ అప్పుడు పోరాటం కానీ ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు బహుశా చూస్తుంటారు, ఈ 3 ఏళ్లలో ఏ ఒక్క మా కాంట్రవర్సీలు కానీ ఏ ఇది లేదు. అందరూ ఐక్యంగానే ఉన్నాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ అసోసియేషన్ తరఫు నుంచి కానీ ఎటువంటి గొడవలు కూడా లేవు. అందరం కలిసి మీరు మొన్న చూశారు బాలకృష్ణ గారి 50 years industry. So the entire industry came together, entire film industry, all the organizations, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అంటే నాగార్జున గారిది ఆ రోజు ఆయన ఊర్లో లేరు అనుకుంటానమ్మా, అది మాకు తెలియదు. వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఎవ్రీబడి. అదేమి అందరూ కలిసి చేసిన. విష్ణు గారు ప్రెసిడెంట్, మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత చేసిన డెవలప్మెంట్స్ ఏంటి సార్? డెవలప్మెంట్స్ ఇదేనమ్మా. హెల్త్ పరంగా నేను ఆల్రెడీ మీకు చెప్పాము. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెయిన్ ఇవాళ మీరు సినిమా చూస్తుంటే పాన్ ఇండియా సినిమా అయిపోయి మీ తెలుగు సినిమాలో తెలుగు ఆర్టిస్టులు కరువైపోతున్నారు. ఇది కరెక్ట్ సార్. ఎందుకంటే త్వరలో తెలుగు సినిమాలో తెలుగు ఆర్టిస్టులను ఎత్తుక్కోవాల్సి వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ప్రొడ్యూసర్ని మనం బ్లేమ్ చేయటానికి కూడా గట్టిగా లేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలన్నీ ఇవి అన్ని భాషల్లో, అటు తమిళ్, ఇటు హిందీ, కన్నడ, మలయాళం అన్నిట్లో రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ భాష ఒకరు, ఈ భాష వాళ్ళు ఒకరు, ఈ భాష, దీంతో తెలుగు వాళ్ళకి ప్లేసెస్. సో అందుకని మేము చేయగలిగింది ఏంటంటే వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ది ప్రొడ్యూసర్స్, ప్లీజ్ సార్ మా మెంబర్స్కి తెలుగు వాళ్ళని మనమే కాపాడుకోవాలి. సో వీలైన వరకు వేషాలు ఇవ్వండి అని బ్రోషర్స్ వేసి దానికి ఒక కమిటీ పెట్టి, ఏది మన గౌతమ్ రాజు గారు, పూజత్ గారు ఇలా ఒక కమిటీ పెట్టి వాళ్ళని ప్రతి ఆఫీసులకి వెళ్ళి ప్రొడ్యూసర్స్కి ఇచ్చి ఈ మా ఆర్టిస్టులకి వేషాలు లేకుండా. మెయిన్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అమ్మ కావాల్సింది ఈ ఆర్టిస్టులు, చాలామంది ఆర్టిస్టులకి రోజు వర్క్ కావాలి.
ఆ వర్క్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. దట్ విల్ బీ ది సక్సెస్ ఆఫ్ అసోసియేషన్. సో ఆర్టిస్టులందరికీ రోజు ఏదో ఒక పని ఉందనుకోండి, దే విల్ బీ హ్యాపీ. సో అందులో మ్యాక్సిమం కృషి. ఇప్పుడు అసోసియేషన్ కెన్ ఓన్లీ గో అండ్ రిక్వెస్ట్ ది ప్రొడ్యూసర్స్. దీని మీద పెద్ద గొడవలు కూడా అనుకుంటారు కదా సార్, గతంలో తెలుగు వాళ్ళకి ఇవ్వట్లేదు నటించడానికి. అది మా టైంలో గొడవలు ఏం లేవమ్మా, అంతకుముందు ఉన్నాయి. మా టైంలో వీ హ్యావ్ గాన్ టు ఎవ్రీ ప్రొడ్యూసర్ అండ్ రిక్వెస్టెడ్, సార్ ప్లీజ్ వీరైనంత తెలుగు వాళ్ళకి వేషాలు ఇవ్వండి అనేది. సందర్భం వచ్చింది కాబట్టి మరో ప్రశ్న కూడా సార్, ఈ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఏమని చెప్తారు మీరు? అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, రాధిక గారు అవ్వచ్చు, ఈవెన్ తో మంచు లక్ష్మి గారు కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సమంత గారు ఒక రికమెండేషన్ చేశారు ముఖ్యమంత్రికి, ఒక లెటర్ ఇచ్చారు, తెలుగు ఇండస్ట్రీలో కూడా నడుస్తోంది, దీని మీద కూడా మీరు చర్యలు తీసుకోండి అని. మంచు లక్ష్మి గారు అయితే ఓపెన్గానే, అంటే మా బ్రదర్స్ మా ఫాదర్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నాకు అటువంటి కొంచెం నేను తప్పించుకోగలిగాను కానీ ఉంది అని. దీనికి అంటే ఉండొచ్చు మేబీ, కానీ ఎటువంటి కట్టడి చేసే చర్యలు ఉండాలి అనుకుంటున్నారు మీరు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకు అదే విష్ణు గారు అండ్ మా ప్యానల్ మొత్తం ఫామ్ అయినది ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ వాట్ వీ డిడ్ వాస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్. ఈ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి పెద్ద పెద్ద నాయకుల్ని, ఏది సునీత కృష్ణన్ గారు లాంటి వాళ్ళు, అలాగే ఇండస్ట్రీలో ఉన్న మన ఝాన్సీ గారు కానీ, సుమ గారు కానీ, ఇలా జయశీల గారు, మొత్తం చాలా, మా మంచు లక్ష్మి గారు కూడా ఉన్నారు ఆ కమిటీలో. సో వీ హ్యావ్ ఫార్మ్డ్ ఏ హ్యూజ్ కమిటీ ఒకటి, ఏది ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అని. ఇంకోటి ఏం చేసామంటే అలాంగ్ విత్ దీస్ పీపుల్ ఆల్ ది కమిటీ, అంటే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ దగ్గర నుంచి ఆఫీస్ బేరర్సు, ఆల్ ది కమిటీ ఒక ప్రొటెక్షన్ సెల్కి హాట్ లైన్ నెంబర్ ఇచ్చాం. ఓకే. సో దిస్ ఈజ్ ది నెంబర్ అండ్ దిస్ ఈజ్ ది ఈమెయిల్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చేసే ఏ మహిళకైనా ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది జరిగినా మీరు యూ కెన్ జస్ట్ ఎయిదర్ give either put a phone complaint or give a email. ఇది ఇస్తే ఇమ్మీడియట్గా ది ఎంటైర్ కమిటీ ఆఫ్ ఇంతమంది ప్లస్ దీస్ ఉమెన్ కమిటీ, దే విల్ ఆల్ యాక్ట్ ఇమ్మీడియట్లీ ఇన్ సపోర్ట్ ఆఫ్ మా ఉమెన్ సపోర్ట్కి. ఏ మహిళకైతే ఇబ్బంది జరిగిందో ఆ సపోర్ట్లో మేము అందరం వస్తాం అనేది వచ్చిన వెంటనే పెట్టిన ఇది. అండ్ వీఆర్ ఫాలోయింగ్ దట్. మాకు ఇప్పటికి కూడా పలానా ఇది నేను ఇబ్బంది పడ్డాను అని ఎవరు పెట్టినా ది ఎంటైర్ కమిటీ విల్ గో అండ్ యాక్ట్ ఆన్. సో వీఆర్ టేకింగ్ అట్మోస్ట్ కేర్ ఈ విషయాల్లో. కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయి సార్ అలాగా? అంటే జనరలీ మేము డిస్క్లోజ్ చేయమని చెప్పాం కదమ్మా. వాట్ ఈస్ ది రూల్ ఆఫ్ ది ఇది పలానా నెంబర్కి కానీ పలానా ఈమెయిల్కి కానీ వస్తే దానిపైన చర్య తీసుకోవటం, దాన్ని ఇది చేయటమే కానీ వీ కాంట్ డిస్క్లోజ్ ది ఇది. బట్ ఒకటి మా ఎవరు ఇబ్బంది పడకుండానే ఇక్కడ వరకు సమస్య ఇదైంది. మా ఆర్గనైజేషన్లో చేసే ఉమెన్ అట్ వర్క్ కానీ ఎవరు ఇబ్బంది పడకుండానే. ఎందుకంటే మెయిన్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ కాదు కదమ్మా. ఇప్పుడు ఐ విల్ టాక్ అబౌట్ మై ఆర్గనైజేషన్. మాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మా యాక్టర్లు, ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు, మా ఆర్గనైజేషన్ ఉంటుంది. సో మా ఆర్గనైజేషన్లో మాత్రం ఇబ్బంది పడ్డట్టు దాఖలాలు లేవు. ఎందుకంటే వీఆర్ ఆల్ వెరీ యాక్టివ్గా మొత్తం కమిటీ we act immediately on that. What about ఇప్పుడు ప్రెజెంట్గా మీరు ఇండస్ట్రీలో ఎటువంటి వర్క్స్ చేస్తున్నారు సార్? నేను ప్రస్తుతం ఇప్పుడు మీకు తెలిసిందే, నేను ఇంతకు ముందు హీరోగా దాదాపు నాది ఓన్ ప్రొడక్షన్, నేను సైతం భారత్ ప్రొడక్షన్స్తో రావటం జరిగింది. కూడా ఉంది కదా సార్ ఒకటి నవతరం పిక్చర్స్. మా నాన్నగారిది నవతరం పిక్చర్స్ ఉందండి. అందులో చాలా గొప్ప చిత్రాలు, అసలు ట్రెండ్ సెట్టింగ్ మూవీస్, అంటే విప్లవ సినిమాలకి ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వారి సినిమాల ద్వారానే, యువతరం కదిలింది కానీ, ఎర్రమల్లెలు కానీ, విప్లవ శంఖం, ఇలా ఆయన సిరీస్ ఆఫ్ మూవీస్, నవోదయం, మరో కురుక్షేత్రం, మహాప్రస్థానం, ఇలా
సూపర్ హిట్ మూవీస్ నవతరం పిక్చర్స్లో వచ్చినాయి. అది నేను కూడా బాలనటుడిగా మీకు తెలిసిందే ఆ ఎర్రమల్లు సినిమాలో నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగతోనే ఎంత సినిమా ఇండస్ట్రీ ఐ థింక్ సిక్స్త్ స్టాండర్డ్